హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం నేను మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటంటే తమన్నా తన గురించి ప్రతి తప్పు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది అంటున్న తమన్నా అసలు ఎలాంటి తప్పు ఎలాంటి పాఠాన్ని నేర్పించింది తన లైఫ్లో అనే దాని గురించి మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఈరోజు మీరు షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇస్తారని చెప్పేసి నేను ఎదురు చూస్తున్నాను. ఇంకా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. మాకు ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక చిన్న లైక్ కొట్టండి బాస్. నా వీడియోకి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇది పెద్ద కష్టమేమీ కాదు, ఖర్చుతో కూడిన పని కూడా కాదు కాబట్టి సో మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాను. ప్రతి తప్పు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది అంటున్న తమన్నా. పాన్ ఇండియా రేంజ్లో అనేక చిత్రాల్లో హీరోయిన్గా నటించిన నటి తమన్నా ఐటమ్ సాంగ్స్తో మరింత పాపులర్ అయ్యారని చెప్పవచ్చు. రీసెంట్గా ఆమె నటించిన ఐటమ్ సాంగ్స్ అంతగా అభిమానుల్లో ప్రభావం చూపాయి. ఇలాంటి పాటలకు తమన్నా పారితోషికం కూడా బాగానే డిమాండ్ చేస్తారని టాక్ ఉంది. ఏకంగా ఒక్కో పాటకు 2 కోట్ల వరకు తీసుకుంటారని టాక్ ఉంది. 18 ఏళ్ల వయసులోనే నటిగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ అగ్రకథా నాయికగా రాణించిన ఈ ఉత్తరాది భామకు సమీప కాలంలో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దీనికి కారణం కూడా స్వయం కృపారాధమే అని చెప్పవచ్చు. కెరీర్లో పెద్దగా వదంతులు ఎదుర్కొనని తమన్నా ఈ మధ్య అలాంటి వాటిని ఎదుర్కోవడం గమనార్హం. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం సాగించిన తర్వాతే ఈ మిల్కీ బ్యూటీపై ట్రోలింగ్స్ ఎక్కువయ్యాయి. విందుకు వినోదాలకు ఈ జంట కలిసి తిరగడమే ఇందుకు కారణం. అయితే చాలామంది నటులు ఎదుర్కొంటున్న సమస్యనే ఇప్పుడు తమన్నా కూడా ఎదుర్కొంటున్నారు. తాను ప్రేమించిన విజయ్ వర్మ నుంచి విడిపోవడం వంటి వార్తలు ఇందుకు కారణం. వారిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆపై వారు జంటగా ఈ మధ్య ఎప్పుడూ కనిపించలేదు. దీంతో ఈ వార్తలు నిజమే అని సంకేతాలు చూపిస్తున్నాయి. కాగా ఇటీవల ఆమె తన ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేసి వేదాంతపు వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రతి తప్పు పాఠాన్ని నేర్పిస్తుంది, మెరిసే ప్రతి వస్తువు వెనుక ఒక మెరవని కార్యం ఉంది, నిర్ణయాలు సంతోషాలు ఇవే ఆ కార్యాలు అంటూ చెప్పిన ఈ బ్యూటీ మరోసారి ఇలా చెప్పింది. జీవితంలో అద్భుతాలు జరగాలని ఎదురు చూడొద్దని ఆమె కోరారు. దాని బదులు మనమే అద్భుతాన్ని సృష్టించాలి అన్నారు. మొత్తం మీద ఆమెకు ఏదో ఒక అనుభవం పెద్ద పాఠాన్నే నేర్పించిందని అర్థమవుతుంది. అది ప్రేమలో విఫలం కావటమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. మొత్తం మీద తమన్నా ఆ మధ్య కొంచెం బరువెక్కి ఇప్పుడు మళ్ళీ స్లిమ్గా తయారైంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో తెలుగులో ఒక చిత్రం, హిందీలో ఒక చిత్రం, మరో వెబ్ సిరీస్ ఉన్నాయి. ఇదండి తమన్నా గారికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మరి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ నేను ఇట్లానే మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.